గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే మాసంలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఎలా ఉండబోతుంది, ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయా ప్రతికూలంగా ఉంటాయో చాలా క్లియర్గా సింపుల్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మేషరాశి వారికి కెరీర్ పరంగా అయితే ఈ మాసం అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పాలండి. 10వ ఇంటికి 11వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెల మొత్తం కూడా 11వ ఇంట్లో ఉంటాడు. అంటే కుంభరాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి లాభాలు అనేవి ఉండబోతున్నాయండి మేషరాశి వారికి. వృత్తిపరంగా అయితే మంచి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో మీ సూపర్వైజర్లు కానీ, మేనేజర్లు కానీ, మీ టీమ్ లీడ్ కానీ మీ పని విషయంలో సంతృప్తి చెందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. మే 1వ తారీఖున గురువు యొక్క స్థానం కూడా మారనుంది. గురువు మేషరాశి నుండి మీ రాశి నుండి వృషభ రాశిలోకి వెళ్తాడు. కాబట్టి పదోన్నతి లభించటం, ఆర్థిక అభివృద్ధి ఉండటం, గౌరవ మర్యాదలు పెరగటం జరుగుతాయి. చుట్టుపక్కల వారు మిమ్మల్ని గౌరవిస్తారండి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అధికారుల యొక్క మద్దతు అనేది మేషరాశి వారికి లభిస్తుంది. దానితో పాటు శని భగవానుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు, 11వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. మెయిన్ గ్రహాలు శని, గురువు ఇద్దరూ కూడా మీకు అనుకూలిస్తున్నారండి. వృత్తిలో విజయాలు, పనులు సకాలంలో పూర్తవటం కానీ జరుగుతుంది. సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి. మేషరాశి వారి శక్తి సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల ఆదాయం అనేది మే 1 నుండి పెరగబోతుంది అని చెప్పాలి. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయండి. పూర్వీకుల ఆస్తి ద్వారా కానీ లేదా వివాదాల ద్వారా ఆస్తి లాభం ఉంటుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. శని భగవానుడు లాభస్థానంలో ఉండటం వల్ల వృత్తి వ్యాపారాల ద్వారా కూడా ఆర్థిక లాభం అనేది మేషరాశి జాతకులకు పెరగబోతుంది. అంటే గతంలో తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించటం కానీ, లోన్స్కి ఈఎంఐలు కట్టడం కానీ చేస్తారు. అయితే ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ కూడా రాహు గోచారం కూడా మీరు చూసుకోవాలి. రాహు 12వ ఇంట్లో ఉండటం వల్ల అత్యాశకు పోకుండా జాగ్రత్త పడాలండి. మేషరాశి వారికి మే మాసంలో ఆదాయం బాగానే ఉంటుంది, శక్తి సామర్థ్యాలు బాగానే ఉంటాయి, ప్రోత్సాహం బాగానే ఉంటుంది, పై అధికారుల నుండి మన్నలను పొందుతారు. అయితే లాటరీ కానీ, ఊహాగానాల వంటి వాటిల్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే నష్టాలను చవి చూడవలసి వస్తుంది. కాబట్టి రాహుని దృష్టిలో ఉంచుకుని ఛాయాగ్రహమైనటువంటి రాహువు 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మేషరాశి వారు కేవలం ఈ మాసం మాత్రమే కాదు, సంవత్సరం అంతా కూడా రాహు అదే స్థానంలో ఉంటాడు. అత్యాశకు పోకుండా ధనాన్ని పెట్టుబడిగా పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. రాహు యొక్క స్థానం బట్టి మేషరాశి వారు ఏ విషయంలోనూ కూడా అత్యాశ పడకూడదండి. గాల్లో దీపాలు పెట్టకూడదు. 11వ ఇంట్లో ఉన్న శని భగవానుడు శ్రమతో సంపాదించే డబ్బుకు మాత్రమే అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుండి ఆరోగ్య సమస్యల నుండి బయటపడటం అనేది జరుగుతుందండి. శారీరక ఆరోగ్యం అనేది మేషరాశి వారికి మెరుగుపడుతుంది. అయితే మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలిక ఆలోచనలు చేస్తారు. చిన్న విషయానికి కూడా ఎక్కువ దూరం ఆలోచిస్తారండి. ఆ యొక్క లక్షణాన్ని మాత్రం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రశాంతంగా జీవించగలుగుతారు. కాబట్టి మేషరాశి వారు అధిక ఆలోచనలు చేయటం మానేసి, అత్యాశ పడటం మానేసి
గ్రహాల యొక్క అనుకూలతలను కనుక మీరు సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే బాగుపడతారు అని చెప్పవచ్చు. గతం గతః అనుకోండి. ఇంతకుముందు జరిగిన విషయాల గురించి ఆలోచనలు చేయకుండా ఇక ముందు ఏం చేయాలో ఆలోచించండి. ఆవేశం తగ్గించుకోండి. అంతా బాగానే ఉంది, కానీ మేషరాశి వారు రాహు పరిహారాలను పాటించాలండి. రాహు 12వ ఇంట్లో ఉండటం మీకు మంచిది కాదు. మీరు అత్యాసపరులు కాకపోయినా సరే రాహు ప్రభావం మీ పైన ఉంటుంది కాబట్టి చేతిలో డబ్బు చూడగానే అత్యాశకు పోతారు, బెట్టింగుల్లో పెట్టుబడి పెడతారు, లేదా రాజకీయాల్లోకి వెళ్తారు, రాజకీయాల మీద పెట్టుబడి పెడతారు. దానివల్ల ధన నష్టం కలుగుతుందండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల విషయానికి వస్తే చదువు పైన దృష్టి పెట్టగలుగుతారండి. రాహు ప్రభావం వల్ల వారిలో కూడా కాస్త బద్ధకం అనేది పెరుగుతుంది. మే 1 నుండి 1వ ఇంట్లో ఉన్న గురువు అంటే బృహస్పతి 2వ ఇంట్లోకి వృషభ రాశిలోకి మారతాడు కాబట్టి విద్యార్థులకు కూడా మంచి ఫలితాలను ఇస్తాడండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం కొనసాగిస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. కాబట్టి మేషరాశి వారు ఈ మంచి సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. మీ శ్రమ మీదే నమ్మకం ఉంచండి. ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ప్రలోభాలకి లొంగవద్దు, పొగడ్తలకు కూడా లొంగిపోవద్దండి. మీ ప్రతిభకు మాత్రమే, మీ పనికి మాత్రమే ప్రాధాన్యతనివ్వండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుండి గురువు స్థానం మార్పు వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయండి. ముఖ్యంగా మేషరాశిలో జన్మించిన వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలం, సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా విశేషంగా లాభిస్తుందండి. మీ కోరికలు నెరవేరతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ మేషరాశి వారికి ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్తో పాటు ఇంకొక నెగిటివ్ కూడా ఉంటుందండి. మీకు గురువు బాగా అనుకూలిస్తున్నాడు, శుభకార్యాలను జరిపిస్తాడు, గౌరవ మర్యాదలను పెంచుతాడు. శని భగవానుడు కూడా అనుకూల స్థితిలోనే ఉన్నాడు. అయితే రాహు అనుకూలించట్లేదండి. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబ పరంగా మాకు నెగిటివ్ ఏంటండి అనుకోవచ్చు. చెప్పుడు మాటలు వింటారండి. చెప్పుడు మాటల వల్లే కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆవేశంగా ఉండకూడదు, ఓపికతో వ్యవహరించండి. కేవలం గురువు శని అనుకూలంగా ఉన్నాడని సంతోషపడకుండా ఛాయాగ్రహమైనటువంటి రాహు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభావం అనేది మీ పైన చెడుగా పడుతుంది. కాబట్టి అత్యాశకు పోకుండా, ఇతరుల మాటలు వినకుండా, ఒకవేళ మీకు ఎవరైనా చెప్పినా సరే అది నిజమా కాదా అని 1-2 సార్లు ఆలోచించే వేరే వారి మీద కోప్పడటం కానీ, ఎదుటి వారి మీద చెడు అభిప్రాయం తెచ్చుకోవటం కానీ చేయాలి. అంటే చెప్పుడు మాటలు విని మీకు మంచి చేసే స్నేహితులను, బంధువర్గీయులను దూరం చేసుకోవద్దు అని చెప్తున్నానండి. మే 1వ తారీఖు నుండి గురువు 2వ ఇంట్లోకి మారటంతో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. అన్ని విషయాల్లో మీకు గురువు అనుకూలిస్తాడు. శని భగవానుడి యొక్క దృష్టి కూడా అనుకూలంగా ఉండటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి మేషరాశిలో జన్మించిన వారు ఉపశమనాన్ని పొందుతారండి. పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా కోలుకోగలుగుతారు. అయితే మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు రాహుతో పాటు 12వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి కాస్త మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. నేను ఇంతకుముందు గతం గతః అని అనుకోమని ఎందుకు చెప్పానంటే గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యం పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. రాహు ప్రభావాన్ని తగ్గించడానికి మేషరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే రాహుకు సంబంధించిన పరిహారాలను పాటించడం మంచిదండి. 12వ ఇంట్లో కుజుడు, రాహువు, బుధుడు యొక్క కలయిక అంటే ఈ 3 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. కాబట్టి ఖర్చులు అనేవి కొద్దిగా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కూడా మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిహారాల విషయానికి వస్తే రాహు మంత్ర జపం చేయటం కానీ, రాహు స్తోత్ర పారాయణం చేయటం కానీ, మీ ప్రవర్తనలో మార్పులు చేర్పులు చేసుకోవటం కానీ, కోపాన్ని తగ్గించుకోవటం కానీ, చెప్పుడు మాటలు వినే స్వభావాన్ని తగ్గించుకోవటం మంచిదండి. ఆలోచన కంటే ఆచరణకు ప్రాధాన్యతనివ్వండి. అప్పుడే మేషరాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. మొత్తం మీద చూసుకుంటే మేషరాశి వారికి ఇది అదృష్ట కాలమేనండి. కాబట్టి భయపడవద్దు. కానీ రాహువు మిగిలిన గ్రహాలను కూడా దృష్టిలో ఉంచుకుని 3వ వ్యక్తి మాటలు వినకపోవటం, నేను ఇందాక చెప్పిన పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది.
అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మేషరాశి వారిపైన శని ప్రభావం అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో వీరికి ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడో క్లియర్గా ఒక వీడియో చేశానండి. దానితో పాటుగా మేషరాశి వారు 12 రాశులలో ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదో కూడా ఒక వీడియో చేశాను. దయచేసి వాటిని కూడా వీక్షించండి.